నమస్కారం గురు. జై శ్రీమన్నారాయణ. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మీకు కూడా అందరికీ కూడా వీక్షకులందరికీ కూడాను విజయదశమి శుభాకాంక్షలు. రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినాయి గురువు గారు. ఓకే. సో అమ్మవారికి 9 రోజులు ప్రత్యేకంగా అలంకరణతో చేస్తారు. 9 రోజులు 9 రకాలుగా ఒక్కో రోజు ఒక్కో రకంగా అలంకరిస్తారు అమ్మవారికి. ఈ 9 రోజులు మాత్రమే ఎందుకు అలంకరిస్తారు? అండ్ 9 రోజులు అమ్మవారికి ఎక్కాల్సిన నైవేద్యాలు, ప్రసాదాలు ఒక్కో రోజు ఒక్కో విధంగా పెడతారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన చీర కడుతుంటారు, ఒక్కో కలర్ చీర. సో ఈ 9 రోజులు మాత్రమే ఎందుకు అలా చేస్తారు? పూజ విధానం ఎలా ఉంటుంది? చక్కగా నమస్కారం అందరికీ కూడాను. ఈ విజయదశమి రోజున వారు అడిగినటువంటి విధంగా 9 రోజుల పాటు ఎందుకు అలంకారాలు చేస్తారు, 9 రోజులు కూడాను ఏ నివేదనలు అమ్మవారికి అర్పిస్తారు, ఇవన్నీ కూడా మీరు అడిగారు. అయితే అమ్మవారికి మనకి చండీ సప్తశతి అని ఉంటుంది. అంటే సప్త అంటే 7, శతి అంటే 100, అంటే 700 శ్లోకాలతో కూడినటువంటి చండీ సప్తశతి అనేటువంటి పారాయణాన్ని ఈ యొక్క శరన్నవరాత్రాలలో చేస్తారు. ముందుగా శరత్ ఋతువులో వస్తాయి కాబట్టి దీనిని శరన్నవరాత్రాలుగా మనం చెప్తాం.